హలో అండి. ఈరోజు మనం జొన్నలతో పేలాలు ఎలా చేసుకుందామో చూద్దాం. ఓకే, ముందు వాటర్ తీసుకొని ఇలా గిన్నెలో పొయ్యి మీద పెట్టుకొని వాటర్ బాయిల్ అయ్యేదాకా వేడి చేయాలి. వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత జొన్నల్ని వేసుకోవాలి. జొన్నలు వేసుకొని ఒక పొంగు అలా వచ్చేదాకా వీటిని కలిపేసి కొంతసేపు అలా ఉంచాలి. అలా ఉడికొచ్చేలాగా ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. తర్వాత వాటర్ అన్నీ డ్రైన్ చేసేసుకోవాలి. ఇలా వాటర్ అన్నీ డ్రైన్ చేసేసుకోవాలి. తర్వాత ఒక క్లాత్ పైన వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇలా క్లాత్ మీద ఆరబోసుకొని ఇంకా తేమంతా పోయేలాగా చూసుకోవాలి. ఇలా తేమంతా పోయిన తర్వాత ఒక మంచి ప్లేట్లోకి తీసేసుకొని ఇలా ఒక పెన్నం పెట్టుకొని పొడి ఆయిల్ వేయకూడదు, వాటర్ అంతా పోయేలాగా ఉంటుంది. పెన్నం ఇలా వేయక కొన్ని ఇట్లా జొన్నలు వేసుకోవాలి. ఇలా వేయించాలి. చూసారా, అలా పేలుతాయి, పేలాలాగా వస్తాయి. చూడండి, టప్ అంటున్నాయి కదా. మనం ఇప్పుడు మూత పెట్టాలి. ఇలా అయిన తర్వాత ఈ పేలాలన్నీ ప్లేట్లో వేసేసుకొని మళ్ళీ మిగిలినవి మళ్ళీ కొన్ని వేసుకోవాలి. అలా కొన్ని వేసుకుంటూ ఇవన్నీ పేలాలుగా మార్చేసుకుందాం. హలో, మన పేలాలన్నీ ఇలా రెడీ అయిపోయాయి. మనము జొన్నలు ఈ గ్లాస్తో తీసుకున్నాము. ఇప్పుడు పేలాలు ఈ గ్లాస్తో ఎన్ని గ్లాసులు అవుతాయో చెప్తాను. 3 6 అయ్యాయి. తర్వాత ఇవన్నీ పగలకుండా ఉండిపోయాయి. వీటిని మళ్ళీ వేస్తే పేలుతాయి, కానీ నేను వేయట్లేదు. ఈ గ్లాస్తో జొన్నలు తీసుకొని వేయించాం కదా, ఇవన్నీ ఈ గ్లాస్ తోటే 6 గ్లాసులు పేలాలు అయ్యాయి. ఈ కొంచెం పేలకుండా మిగిలాయి అన్నమాట. దీన్ని ఇప్పుడు మనం ఈ కొంచెంని పేలపిండి చేద్దాము, ఈ ఏమో పేల ముద్దలు చేద్దాము. మిక్సీలో ఇవి కొన్ని పేలకుండా ఉన్నటివి వేసేసి దీనికి తగ్గట్టు బెల్లం కొంచెం వేసుకుందాం, కొన్నే కదా. ఈ కొంచెం బెల్లం వేస్తున్నాం. ఇవి ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. పేలపిండి రెడీ అయిపోయింది. పేల ముద్దలు తయారు చేయడానికి ఈ పేలాలు, పుట్నాల పప్పు, వేరుశనగ పప్పులు పొట్టు తీసి ఒలుచుకొని పెట్టుకోవాలి. ఈ గ్లాస్తో మొత్తం ఇవన్నీ కలిపి పేలాలు 6 గ్లాసులు, ఇవి 2 1 గ్లాసు. ఇప్పుడు బెల్లము 1 గ్లాసు. ఇలా ఒక గ్లాస్ బెల్లాన్ని తీసుకొని దీంట్లో వేసేసుకొని కొంచెం ఇవి మునిగేదాకా వాటర్ వేసుకోవాలి. అంతే, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తీగ పాకం రానివ్వాలి. మొత్తం కరిగేసిన తర్వాత ఫిల్టర్ చేసుకుందాము ఒకసారి. ఆ తర్వాత మళ్ళీ పెట్టి తీగ పాకం రానిద్దాం. బెల్లం అంతా ఇలా కరిగిన తర్వాత ఒకసారి ఈ ఫిల్టర్తో ఫిల్టర్ చేసేస్తున్నాం. చూడండి, ఇలాంటింతా ఉంటుంది, అదంతా పోవడానికి ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు పాకం రానివ్వాలి. తీగ పాకం చూపిస్తా. ఇలా అంటూ ఉంటాము. ఇప్పుడు చూడండి, గంటకి అలా అది ఇంకా రాలేదు పాకం. అలా పడేది. ఇంకా ఎలా చెక్ చేసుకోవాలంటే ఇలా కొంచెం తీసుకొని ఇట్లా పెట్టేసుకొని కొంచెం ఇట్లా తీసుకొని 2 ఫింగర్స్కి ఇట్లా అట్లా 2 ఫింగర్స్కి ఇలా తీగలాగా రావాలి. అలా వచ్చేసాను. అలా లేదంటే గంటతో తీగలాగా వస్తుంది కదా, అలా వస్తే చాలు.
అన్నీ ఇలా పోసేసుకొని కలిపేసుకోవాలి. అంతా ఇలా కలిపేసుకొని ప్లేట్కి తీసుకొని ఇప్పుడు ముద్దలాగా చేసేసుకుందాం. ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఇలా ముద్దలాగా చేసేసుకోవడమే. ఫైనల్గా మన పాల ముద్దలు రెడీ అయిపోయాయి.